మేనిఫెస్టోపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అద్భుతమైన మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు. ప్రజల అభిప్రాయాలు, సలహాలు తీసుకుని బీజేపీ మేనిఫెస్టోను రూపొందించారని తెలిపారు. జమిలీ ఎన్నికలకు బీజేపీ కట్టుబడి ఉందని పురంధేశ్వరి వెల్లడించారు. రాజమండ్రిలో జరుగుతున్న గంజాయి సరఫరా, బ్లడ్ బ్యాచ్ల దాడులతో కేంద్రానికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. సీఎంకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిది కాదన్న పురంధేశ్వరి, ఆ బాధ్యత డీజీపీదన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మేనిఫెస్టోకి సంకల్ప పత్ర అని వారు పేరు పెట్టారు. ఎందుకంటే సంకల్ప పత్రాన్ని ఎందుకంటే ప్రజాభిప్రాయం తీసుకున్నాము, ప్రజల సూచనలు మేము క్రోడీకరించాము, కానీ వాటిని ఆచరణలో పెట్టేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సూచన ఇవ్వడానికి దీనికి సంకల్ప పత్ర అని దీనికి నామకరణం చేయటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలం ప్రజలందరూ కూడా చూశారు. ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూర్చుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందు మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలని నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఈ సందర్భంలో మేము నొక్కి వక్కాణించదలిచినటువంటి విషయం, ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ యొక్క మేనిఫెస్టోని కింద వరకు